హలో అండి. నా ఛానల్లో ఒక 7-10 డేస్ నుంచి అయితే వీడియోస్ రావటం లేదు. నేను వీడియోస్ అయితే చేయలేకపోయానండి. ఒక ఎమర్జెన్సీ పని మీద అయితే నేను ఆ వీడియోస్ చేయటము కుదరలేదనమాట. అదేంటో కూడా నేను ఇప్పుడైతే చెప్తానండి. ఇది చాలామందికి కూడా ఉపయోగపడే వీడియోను. ఎందుకంటే నేను బేసిక్గా కూడా అసలు ఏం చేయాలనేది కూడా చెప్తాను. మాకు ఈ నెల 10వ తేదీన మా అత్తయ్యగారు అయితే కాలం చేశారు. అందువలన నేను వీడియోస్ అయితే చేయలేదండి. నాకు కుదరలేదనమాట. మామూలుగా అంటే 10వ తారీఖున శనివారం రోజైతే మాకు హార్ట్ అటాక్ వచ్చిందనేసి కాల్ అయితే వచ్చింది. ఆమె కొంచెం హెల్త్ బాగోట్లేదు. కొంచెం 65-64 ఇయర్స్ అలా ఉండిద్ది. ఏంటంటే ఆమె నార్మల్గా మాట్లాడుతూనే ఉంది. ఆమె జరగక ముందు కూడా శనివారం రోజు హాస్పిటల్ తీసుకెళ్లారు. గురువారం కూడా నాతో మాట్లాడింది అనమాట. అంటే ఇక్కడ కొంచెం హెల్త్ బాగోట్లేదు కానీ సడన్గా అయితే ఆమెకి స్ట్రోక్ వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు మేమైతే ఇంకా నార్మల్గా మాకు సండే లీవ్ ఉండిద్ది. సాటర్డే అయితే ఇంకా నేనైతే ఈవినింగ్ షిఫ్ట్ కాబట్టి ఇంకా కాల్ అయితే వచ్చిందనమాట మా హస్బెండ్కి, ఇలా హార్ట్ అటాక్ వచ్చిందనేసి. ఇంకా మేము వచ్చి హడావుడిగా బయలుదేరేసి తణుకండి మాది, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఒక చిన్న హాస్పిటల్లో, అంటే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ సడన్గా ఏంటంటే ఆమె పరిస్థితి మనం షిఫ్ట్ చేసే పరిస్థితిలో లేదు. నాకు ఒక్క విషయం అర్థం కాని విషయం ఏంటంటే, మనకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ సడన్గా వీళ్ళకైతే స్ట్రోక్స్ వస్తాయండి. ఇక్కడ ఈ విషయంలో ఆమెకైతే మరి స్ట్రోక్ వచ్చిందో లేదో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నేను కొంచెం మెడికల్ ఫీల్డ్ కాబట్టి నాకు కొంచెం అయితే అవగాహన ఉంది అన్నీ. నార్మల్గా ఆమెకి ప్రతి ఒక్కరు కూడా కామన్గా షుగర్లు బీపీలు అనేది ఉంటాయి కదా. ఇంకా నార్మల్గా ఆమె ఏంటంటే కొంచెం బ్రెత్లెస్నెస్ వస్తుంది అనమాట. బ్రీతింగ్ తీసుకోవటం ఆమెకి చాలా డిఫికల్ట్ ఉంది. అది సాటర్డే రోజు ఎక్కువైపోయింది అనమాట. నాతో మాట్లాడినప్పుడు కూడా ఆమె కొంచెం నాకు ఆయాసం వస్తుంది, మా అమ్మగారికి ఆయాసం ఉంది, నాకు స్టార్ట్ అయింది అన్నట్లుంది కానీ ఆమె తెలుసుకోలేకపోయింది అనమాట. ఇంకా బాగా హాస్పిటల్కి రానని కొంచెం ఆమెకి ట్రీట్మెంట్ అన్నా కానీ ఇంజెక్షన్స్ ఇవన్నా కానీ కొంచెం అలవాటు లేదు. అలానే కొంచెం భయపడతా ఉండిద్ది అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా నార్మల్గా అడుగుతున్నారు. ఇంకా ఆ రోజు ఎక్కువైపోయింది అనమాట. ఆమెకి బ్రీతింగ్ తీసుకోవటము కొంచెం ఇబ్బంది అయిపోయి కొంచెం సీరియస్గా అవుతుంది. అప్పటికి కూడా రాను అనేసి అందంట. మా వదిన గారు అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళైతే అక్కడ ఉన్న తణుకులో ఉన్న లోకల్ ఎమర్జెన్సీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళకి కొలాప్స్ అయిపోతారు. ఇంకా ఏం మాట్లాడరు. మనం సిపిఆర్ ఇస్తే కానీ వాళ్ళు రికవర్ అవ్వరు అనమాట. అందరికీ సిపిఆర్ ఇస్తే వర్కౌట్ కాదండి, బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి బయటికి రావడానికి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ కూడా లేదనమాట మా అత్తయ్య గారికి. ఎందుకంటే ఆవిడ వెళ్ళేటప్పుడు ఆ జర్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన 10 నిమిషాలు కానీ పావు గంట సేపు కూడా ఆవిడ మాట్లాడుతూనే ఉంది. నాకు అదే ఆశ్చర్యమైందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె సాచురేషన్స్ అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ వచ్చేసి 75% ఉంది. నార్మల్గా మనందరికి కూడా 100%, 99-100 ఉండిద్ది. కొంచెం పల్మనాలజీ అంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆయాసం ఉన్న వాళ్ళకి 90 వరకు నార్మలే అనమాట. ఆవిడకి 75 ఉన్నా కానీ మాట్లాడుతుంది. అదే నాకు కొంచెం షాక్ అనిపించింది అనమాట. ఆల్రెడీ అప్పుడు ఎమర్జెన్సీలో మనకు అన్ని రిపోర్ట్స్ ఉంటాయి, రిపోర్ట్స్ చేస్తారు. ల్యాబ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఆమెకి క్రియాటిన్ కూడా నార్మల్గానే ఉంది. ఒక ఆక్సిజన్ పర్సెంట్ ఒకటి ఆమెకి తగ్గిందనమాట. దానివలన అక్కడ ఏంటంటే మిషన్స్ పెట్టారు, అంటే మెడికల్ భాషలో ఇంట్యుబేట్ చేశారని అర్థము. అక్కడ ఇంకా నార్మల్గా ఈసీజీ ప్రతి ఒక్కరు కూడా ఈసీజీ 2D ఎకో అనేది తీస్తారు. అక్కడ 2D ఎకో చేసినప్పుడు ఆమెకి ఆల్రెడీ 4 వాల్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి, కొన్ని సమ్ ఆర్టరీస్ అనేవి రిప్చర్ అయిపోయినాయి అని కూడా చెప్పారనమాట. ఇంకా కార్డియాలజిస్ట్ అక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఆయన సిఏబీజీ అని అడ్వైస్ చేశారు. బట్ డైరెక్ట్ మనం సిఏబీజీ చేయడానికి ఉండదు కాబట్టి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మనం దాని రిపోర్ట్ బట్టి మనము స్టెంట్లు వేయాలా, లేకపోతే ఏవిఆర్ చేయాలా, లేకపోతే సిఏబీజీ చేయాలనేది మనకి కార్డియాలజీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఇక్కడ కార్డియాలజీ వాళ్ళు డిసైడ్ చేశారు, బట్ యాంజియోగ్రామ్ చేయడానికి లేదనమాట అక్కడ అవైలబుల్. మనం విజయవాడ కానీ లేకపోతే రాజమండ్రి కానీ తీసుకెళ్ళాలి. మేము అక్కడ నుంచి ఆమెను షిఫ్ట్ చేద్దాం అన్నప్పుడు ఆమె అసలు
అంటే ఇంటిమేట్ శనివారం నైట్ ఆమెని మిషన్స్ అయితే పెట్టినప్పుడు కూడా ఆమె ఆదివారం మేము మార్నింగ్ 10కి అలా వెళ్ళాము. అప్పుడు ఏంటంటే మనం పిలిచిన దానికి ఆమె రెస్పాండ్ అయిందంటే మనం అత్తయ్య గారు అన్న పిలిచినప్పుడు జస్ట్ ఇట్లా తిప్పుతుంది అనమాట. అంటే మన సౌండ్కి ఆమె రెస్పాన్స్ అయితే అయింది. ఆ ఈవినింగ్ వరకు అయితే అసలు ఆ రెస్పాండ్ కూడా లేదండి. ఇంకా ఆమెని ఎక్కడికి షిఫ్ట్ చేద్దామన్నా కానీ ఆమె ట్రీట్మెంట్కి ఫస్ట్ సహకరించాలన్నమాట. ఆమె ట్రీట్మెంట్ అట్లావి చాలా తక్కువగా తీసుకుందంట. అంటే వాళ్ళందరూ మా మామయ్య గారు, అత్తయ్య గారు, మా వదిన గారు, మా హస్బెండ్, మా బావగారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడకి ఎందుకంటే ఇంకొక ప్రాబ్లం అయితే మనం షిఫ్ట్ చేయటానికి ఉండిద్ది. ఆల్రెడీ డైరెక్ట్గా ఆమెకి సిఏబిజీ అనే చెప్పేశారు అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్ అయితే. ఇంకొకటి అక్కడ నుంచి మనం ఆమెను కదిలిచ్చామంటే హోప్స్ ఉండవు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అందుతుంది. మనం ఏమాత్రం ఆక్సిజన్ తీసేసినా కానీ ఆమె అయితే చనిపోయిద్ది. ఇంకా రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే యూరిన్ అవుట్పుట్ అనేది లేదు. క్రియాటిన్ వచ్చేసి 2.3 ఉంది. మిగతా అన్నీ కూడా సోడియం బాగుంది, పొటాషియం బాగుంది. సిబిపిలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. క్రియాటిన్ ఒక్కటే ఉంది. బట్ ఏంటంటే ఆల్రెడీ ఆమెకి ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే నైట్ ఆమెకి ఇంకోటి మెయిన్ ఏంటంటే ఆమెకి బీపీ లేదనమాట. బీపీకి ఆల్రెడీ డోపామిన్ ఇస్తున్నారు కానీ ఆమెకి బీపీ అనేది అస్సలు లేదు. ఎక్కడో నేను కూడా చెక్ చేసినప్పుడు ఆమెకి 50 అలా తగులుతుందండి. అసలు మానిటరే అవ్వట్లేదు బీపీ. మిగతా పల్స్, ఆక్సిజన్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఆమెకి రికార్డ్ అవుతుంది కానీ బీపీ అనేది అస్సలు లేదనమాట. ఇంకా నేను వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నైట్ నుంచి డోపామిన్ డ్రిప్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆమెకి బీపీ లేదు కాబట్టి మనం ఇంకా లాసిక్స్ అనేది ఇవ్వలేమన్నమాట. ఆల్రెడీ ఆమెకి బీపీ డౌన్లోనే ఉంది కాబట్టి లాసిక్స్ ఇస్తున్నప్పుడు బీపీ డౌన్ అయితే అయిపోయిద్ది. అంటే యూరిన్ అవుట్పుట్ లేదు ఆమెకి, యూరిన్ అసలు రావట్లేదు. 24 hours కూడా 10 ml వచ్చిందనమాట. బాడీ మొత్తం ఓవర్ ఫ్లూయిడ్. ఆల్రెడీ ఆర్ఎల్ ఇస్తున్నారు. ఇంకొకటి ఈమెకి డోపామిన్ ఒకటి ఇస్తున్నారు, నారెడ్రిలిన్ ఇస్తున్నారు అనమాట. అయినా కానీ ఆమెకి పికప్ అవ్వలేదు. ఇంకా కార్డియాలజిస్ట్ అయితే ఛాన్సే లేదండి అసలు. డైరెక్ట్ సిఏబిజీ. ఇప్పుడు మీరు ఎక్కడ కదిలిచ్చినా కానీ సిఏబిజీ అయినా కానీ ఆమె ఒక 5% కూడా ఆయన అయితే ఛాన్స్ ఇవ్వలేదు. మీ ఇష్టం, మీరు ఒక ఛాన్స్ తీసుకుంటానంటే తీసుకెళ్ళొచ్చు అనేసి అన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కొంచెం ఏజ్ అయిపోయింది, మళ్ళీ సిఏబిజీ, మళ్ళీ యాంజియోగ్రామ్ చేయాలి అంటే ఆమె బాడీ సహకరించదు. అదిగాక ఏజ్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే విజయవాడ షిఫ్ట్ చేయడానికి కూడా ఆమె వెంటిలేటర్ మీద ఉంది కదా. మనం వెంటిలేటర్ అనేది ఒక్కసారి డిస్కనెక్ట్ చేసామంటే ఇంకా తీసేసినట్టేను. ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా డిసైడ్ చేసుకున్నాము. ఎందుకంటే 24 hours నుంచేమో మేము వెళ్ళిన తర్వాత కొంచెం మా ఒపీనియన్ కూడా తీసుకున్నారనమాట. ఎందుకంటే మేము మా హస్బెండ్ కూడా మెడికల్ ఫీల్డే కాబట్టి వాళ్ళు కొంచెం, మా బావగారు వాళ్ళు మెడికల్ ఫీల్డ్ కాదనమాట. నేను మెడికల్ ఫీల్డ్, అలానే మా హస్బెండ్ ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి మాకైతే అంటే మమ్మల్ని అడుగుతారు నార్మల్గా ఈ మెడికల్ సంబంధించినవి. మేము ఒక ఛాన్స్ తీసుకుందాం అన్నా కానీ వేరే ప్రాబ్లమ్స్ అయితే ఒక ఛాన్స్ తీసుకుందాము అనేసి అనుకున్నాము. కానీ ఆమెకి మొత్తం వాల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. సమ్ ఆర్టరీస్ ఏదో రప్చర్ అయిపోయిందని చెప్పారు ఆయన. అసలు ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక 2%, 3% ఛాన్స్ ఉండొచ్చు అన్నారు కానీ ఛాన్స్ అయితే అసలు ఇవ్వలేదన్నమాట డాక్టర్స్. బ్లాక్లు ఉన్నాయి ఆమెకి. డైరెక్ట్గా సిఏబిజీ అనే చెప్పేశారు ఆయన. ఇంకా అలాంటప్పుడు మనము రిస్క్ తీసుకోవటం కన్నా ఆమెను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఆమె కూడా నేను ఇంకా అయిపోయినాయి, నాకు అన్ని ఆశలు తీరిపోయినాయి. సాయిబాబా భక్తురాలు అనమాట మా అత్తయ్య గారు బాగా. ఇంకా నేను కూడా వెళ్ళిపోవాలి అన్నట్టుగానే ఆమె ఇంకా అంటానే ఉందన్నమాట. ఇంకా అందువల్ల కూడా అందరు కూడా ఫ్యామిలీ డిసైడ్ చేసుకొని ఇంకా సాటర్డే నైట్ వెళ్ళాము. సాటర్డే నుంచి మండే మార్నింగ్ వరకు కూడా ఆమెకు అసలు యూరిన్ అనేది అస్సలు రాలేదు. జస్ట్ ఒక్క బీపీ అట్లీస్ట్ కనీసం 90, 100 వచ్చినా కానీ ఒక ఛాన్స్ తీసుకునే వాళ్ళమే. ఆమె అసలు 50, నేను వెళ్ళినప్పటి నుంచి కూడా నారెడ్రిలిన్ పెట్టారు, అలానే డోపామిన్ కూడా పెట్టారు, నారెడ్రిలిన్ డబుల్ స్ట్రెంత్ పెట్టారు మళ్ళీ. అయినప్పటికి కూడా ఆమె రికార్డ్ అయితే అసలు బీపీ
అస్సలు లేదండి. నేను వెళ్ళిన తర్వాత కూడా నేను మాన్యువల్గా చెక్ చేశాను అనమాట. వాళ్ళు మోనిటర్లు అయితే అసలు మోనిటర్ అవ్వట్లేదు. అయితే నేను చేతికి కట్టి చూసినప్పుడు నాకు ఎక్కడో తగులుతుంది. ఇంకొకటి పల్స్ అనేది అస్సలు లేదండి. పల్స్ ఎక్కడో మనకి కెరటోడ్ పల్స్ ఉంటుంది. ఇక్కడ కెరటోడ్ పల్స్ అయితే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి ఈటీ ట్యూబ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అదైతే తెలుస్తుంది. ఫిమరల్ చూసాను, ఫిమరల్ కూడా ఎక్కడో ఎక్కడో జస్ట్ అవుతుంది అనమాట. ఇంకా అందువల్ల ఫ్యామిలీ అనేది డిసైడ్ చేసుకొని మండే మార్నింగ్ అయితే ఆ మిషన్స్ ఇంకా ఆ మిషన్స్ తీస్తే ఒక్క నిమిషం కూడా ఉండదు. ఆ మిషన్స్ అట్లా తీసారు, లైన్ వచ్చేసిద్ది అనమాట. ఇంకా తీసాము. ఇంకా మా మార్నింగ్ రోజున ఇంకా అన్ని కార్యక్రమాలు అయితే, ఎందుకంటే మా హస్బెండ్ చిన్న అబ్బాయి కాబట్టి, తల్లి చిన్న అబ్బాయి చేయాలి కాబట్టి ఇంకా ఆ రోజు మండే అయిపోయింది. మూడో రోజు అయితే చిన్నదనం అయిపోయింది. మొన్న సాటర్డే అయితే పెద్దదినం అయిపోయింది అనమాట. ఇంక నేనైతే మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, నా షిఫ్ట్లకి వెళ్ళిపోవాలి. అప్పటికి ఫోన్స్ వస్తున్నాయి, అందువల్ల నేనైతే వచ్చేసాను. ఇంకా ఆయన నిద్రలు చేయాలి, ఇంకా ఆయన ఉండిపోయారు అనమాట. సో ఇదండి, నేను 17-18 రోజులు అవుతుంది నేను వీడియో చేయక. అట్లీస్ట్ నేను అంత పెద్ద యూట్యూబర్ కాకపోయినా కానీ నా చిన్న నన్ను నా ఛానల్ చూసే వాళ్ళకైనా నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు అనేది చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి.